మంచి స్టోరీ గ్యారంటీగా. పవన్ కళ్యాణ్‌కి కూడా ఒక డిఫరెంట్ ఇదిగా ఉంటది. ఆ ట్రైలర్ కూడా చాలా బాగా వచ్చింది అప్పట్లో. సో, ఇది గాని త్వరగా గాని అయ్యి క్రిస్సే గాని చేసుంటే ఖచ్చితంగా బాగుండేది. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ సినిమాల్ని కొంత పక్కన పెట్టాడు. పక్కనటి కంప్లీట్‌గా పెట్టలేదు గానీ, ఇది సెకండరీ ప్లేస్‌లోకి తోసేసాడు. అది అవసరం కూడా పవన్ కళ్యాణ్‌కి. అయినప్పటికి కూడా ఆయన సినిమాలను వదలలేదు. ఏదేమైనా ఈ సినిమా రిలీజ్ కూడా లేట్ అవుతుంది. త్వరగా వస్తే బాగుండని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సబ్జెక్ట్ అయితే మాత్రం మంచి సబ్జెక్టు. సర్వై పాపనని ఫైనల్‌గా వాళ్ళ దగ్గరి వాళ్ళ కులం వాళ్ళే మోసం చేసి అతన్ని పట్టిస్తారనమాట. వాళ్ళ బావమరిదే పట్టిస్తాడు. తర్వాత అతన్ని కోటకి తీసుకెళ్ళి అతని తలను నరికేసి తలని ఢిల్లీకి పంపించారు. మొఘల్ చక్రవర్తుల దగ్గరికి తలని పంపించారు. మొండ్యాన్ని ముక్కలు ముక్కలు చేశారు అనేది కూడా చెప్తారనమాట. ఇతని మీద అప్పట్లోనే అనేక ఫోక్ సాంగ్స్ కూడా ఉంటాయన్నమాట. ప్రజల్లో ఇతను ఒక లెజెండరీ హీరోగా, ఫోక్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుతాడు. ఆ తర్వాత చరిత్రకారులు ఇతని హిస్టరీని, లిటరేచర్ నుంచి అప్పటి కఫీ ఖాన్ అనే అతను కూడా ట్రావెలర్ అతను కూడా ఈయన గురించి రాశారనమాట. ఈ సోర్సెస్ అన్నిటిని పట్టుకొని అతను హిస్టరీని కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో దీన్ని బేస్ చేసుకొని పరిపాలన ఉంది. బహదూర్ షా ఉన్నాడు ఇక్కడ. ఆ టైంలో ఇతను యాక్చువల్గా తాడికొండ దగ్గర ఒక గౌడ కులస్తాడు అనమాట. కళ్ళు గీసే కులం ఆ కులస్తాడు. కానీ తన వృత్తిని తను ఫాలో కాకుండా తన వృత్తిని ధిక్కరించి తాను ఒక ప్రజల కోసం పనిచేయాలని చెప్పి తాను మెల్లమెల్లగా ఒక సైన్యాన్ని ఆర్గనైజ్ చేసుకొని ఆ సైన్యంతో జమీందారుల మీద ఫౌజుదారులు అంటారు. ఫౌజుదారులు అంటే మిలిటరీ లీడర్స్ అనమాట. మిలిటరీ గవర్నర్స్ అలాంటి వాళ్ళని ఫౌజుదారులు అంటారు. అలాగే ఫౌజుదారులు జమీందారుల మీద ఇతను అటాక్ చేయడం, చివరికి మొఘల్ ఫోర్సెస్ మీద కూడా అటాక్ చేయడం. అంటే దీన్ని డ్యూయల్ రెబలియన్ అని పిలిచారనమాట చరిత్రకారులు. డ్యూయల్ రెబలియన్ అంటే స్థానిక జమీందారుల మీద పోరాటం చేశాడు, ఇటు వీళ్ళ మీద కూడా ఔరంగజేబు సైన్యం మీద కూడా ఇతను పోరాటం చేశాడు. దీన్ని డ్యూయల్ ఇది అని పిలుస్తున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ బార్బరా, థామస్ మెట్కాఫ్, రిచర్డ్ ఈటన్, కఫీ ఖాను, తర్వాత రిచర్డ్స్, మన వెల్చర్ నారాయణరావు అని తెలుగులో గొప్ప స్కాలర్ ఆయన 80 దాటాడు ఇప్పుడు. ఆయన కూడా దీని మీద రాశాడు అనమాట. వీళ్ళందరూ ఈయన్ని ఏమని పిలుస్తారంటే సర్వై పాపని సోషల్ బ్యాండిట్ అని పిలుస్తారు, లేదా రాబిన్ హుడ్ అని కూడా కొంతమంది పిలిచారు. అంటే రిచ్ పీపుల్ని లేకపోతే జమీందారుల్ని దెబ్బకొట్టి ఆ సంపదను పేద ప్రజలకి, రైతులకు పంచడం, ఆ ల్యాండ్స్ వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్స్ తీసుకొని రైతులకు అందించడం. అందువల్ల ఇతనికి చాలా సపోర్ట్ దొరికింది. దాదాపు ఒకప్పుడు 2500, 3000 మంది ఉన్న సైన్యము అతను చనిపోయిన నాటికి 10,000కి చేరింది అనమాట. ఆ 10,000 మంది సైన్యంతో ఇతను అనేక కోటల మీద దాడి చేయడం, ఇటు వరంగల్ కావచ్చు, ఇటు హసనాబాద్ కావచ్చు, తాడికొండ ఫోర్ట్ కావచ్చు, షాహీపూర్ ఫోర్ట్ కావచ్చు, వీటన్నిటిని క్యాప్చర్ చేసుకోవడం, మళ్ళీ వీళ్ళ మొఘల్ సైన్యం వచ్చి దాన్ని విడిపించడం, ఇట్లాగా అనేక డ్రామాటిక్ ఈవెంట్స్ ఇతని జీవితంలో ఉంది అనమాట. మనకి అందుకనే ట్రైలర్లో కూడా రైతులు పన్ను కట్టడం కోసం వాళ్ళంతా తీసుకురావడం, అప్పుడు ఇతను వచ్చి అక్కడ ఒక ఫైట్ చేయడం, ఇవన్నీ కూడా మనకి ట్రైలర్లో చూస్తాం అనమాట. అలాగా ఇతను సర్వై పాపన్న ఒక రెబల్ క్యారెక్టర్ చేశాడు. ఈ పాట కూడా ఆ బ్యాక్ డ్రాప్లోనే ఉన్నట్టుగా అర్థమవుతుంది. తన లీడర్స్ సమక్షంలో అడవిలో మంట వేసుకొని ఆ మంట వెలుగులో వీళ్ళు పాట పాడుకుంటున్నట్టుగా వస్తుందన్నమాట. అంటే దానికి ముందు ఒక సీన్ వచ్చి ఎవడో ఇబ్బంది పెడుతుంటే వాటిలో నెంబర్ 1లో ఉంది. 2,60,00,000 వన్ డేలోనే వ్యూస్ వచ్చాయి. ఇది మామూలుగా మనకు తెలుసు జన సైనికులు ఎలా ఉంటారంటే ఏదైనా వాళ్ళు ట్రెండింగ్లోకి తీసుకెళ్ళిపోతారు. అలాగే తీసుకెళ్ళిపోయారు. సో ఇక దీంట్లో కాస్టింగ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్తో పాటు నిధి అగర్వాల్, బాబీ డియాల్, నర్గీస్ ఫక్రీ లాంటి వాళ్ళు చేస్తున్నారు. మ్యూజిక్ కీరవాన్ చేస్తున్నాడు. సో ఈ పాట మొత్తం రాలేదు, 2 నిమిషాల 36 నిమిషాలు ఉంది, 2 నిమిషాల 36 సెకండ్లు ఉంది. ఇదే మొత్తం పాటనా లేకపోతే ఇంకా పెద్దగా ఉంటుంది అనేది కూడా తెలియదు. ఏదేమైనా ఆయన టోన్తో పాడడం అనేది ఒక సర్ప్రైజ్గా చెప్పుకోవచ్చు.
సో అయితే ఇప్పుడు ఏంటంటే చాలా కాలం తర్వాత మళ్ళీ అప్పట్లోనే లాంగ్ బ్యాక్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే దీని కథ ఏంటి అదంతా కూడా చెప్పారు. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇది రిలీజ్ కాగానే ఈ పాట అసలు ఈ కథ ఏంది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంది, పవన్ కళ్యాణ్ లైఫ్లో ఎప్పుడు ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చేయలేదు. సో ఇది ఒక పీరియాడిక్ ఫిల్మ్ అనమాట. అంటే 18th సెంచరీ, అర్లీ 18th సెంచరీలో జరిగిన, తెలంగాణలో జరిగిన ఒక రియల్ స్టోరీ బేస్ చేసుకొని ఫిక్షనలైజ్ చేశారు. రియల్ స్టోరీని యాజ్ ఇట్ ఈజ్ చేయలేదు, వాళ్ళు చెప్పట్లేదు కూడా, రియల్ స్టోరీ బేస్ అని కూడా చెప్పట్లేదు, అనౌన్స్ చేయట్లేదు. కానీ ఎక్కువ మంది ఆ సినిమాతో అసోసియేట్ అయిన వాళ్ళు చెప్తున్నది ఏంటంటే క్రిస్ దీన్ని స్టోరీ అయింది, క్రిస్ తెలంగాణలో జరిగిన దాన్ని తీసుకొని చేశాడు. ఎందుకంటే ఆయన హిస్టారిక్ ఫిక్షన్ అవన్నీ కూడా క్రిస్ గతంలో కూడా చేశాడు కాబట్టి దీన్ని కూడా అలాగే చేశాడు.